వైరల్ రాకెట్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మైండ్ పవర్ మెరుగుపడటానికి అవసరమైన 6 సూత్రాలను చూద్దాం. సాధ్యమైనంత వరకు మైండ్ని ఎప్పుడూ యాక్టివ్లోనే ఉంచుకోవాలి. లేదంటే కత్తి వాడకపోతే తుప్పు పట్టినట్టు మైండ్ కూడా అలాగే అయిపోతుంది. అందుకని మైండ్ మన కంట్రోల్లో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటం కోసం కొన్ని సూత్రాలు పాటించాలి. అవేంటంటే, మొదటి సూత్రం, వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవాలి. చాలామంది అనుకుంటుంటారు, పుస్తకాలు నా కళ్ళే కదా చదువుతాయి అని. అది తప్పు. పుస్తకాలు చదివేది మన బ్రెయిన్. కళ్ళు జస్ట్ కెమెరా లెన్స్లా పనిచేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది టెక్నాలజీ పెరిగిన కారణంగా ఈ బుక్స్ చదువుతున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మొబైల్లో కానీ, ట్యాబ్లో కానీ, కంప్యూటర్లో కానీ చదువుతుంటే ఆ రేడియేషన్కి కళ్ళు దెబ్బతింటాయి. అలాగే కాన్సన్ట్రేషన్ లేకుండా మైండ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అదే డైరెక్ట్గా పుస్తకంలో చదువుతుంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ మీద చక్కని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మైండ్కి కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్. రెండవ సూత్రం, ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం. మీకు డౌట్ రావచ్చు, శారీరక వ్యాయామం వల్ల ఎలా బ్రెయిన్ కానీ మైండ్ కానీ యాక్టివ్గా ఉంటుంది అని. ఎలాగంటే, ఎప్పుడైతే మార్నింగ్ టైంలో వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్ ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా చేస్తుంటే చెమట పడుతుంది. ఎంత ఎక్కువ చెమట పడితే అంత ఆక్సిజన్ మన మైండ్కి వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ సెల్స్ ఓపెన్ అవుతాయి. తద్వారా మైండ్ చాలా రిలాక్స్గా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటుంది. సో వీలైనంత ఎక్కువగా ఎక్సర్సైజులు చేయాలి. అట్లీస్ట్ 1 అవర్ రోజు చేయాలి. దీనివల్ల బాడీ కంట్రోల్గా ఉంటుంది. అలాగే మన మైండ్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మూడవ సూత్రం, బ్రెయిన్ ఎక్సర్సైజెస్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే సుడోకు, పజిల్స్, చెస్ లాంటివి. వీటి వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ అంటే పెద్ద వయసు వారికి డాక్టర్స్ బ్రెయిన్ ఎక్సర్సైజ్లు చేయమని సూచిస్తారు. బ్రెయిన్ ఎక్సర్సైజ్ వల్ల బ్రెయిన్ సెల్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి మైండ్ చాలా షార్ప్గా, యాక్టివ్గా ఉంటుంది. నాలుగో సూత్రం, మెడిటేషన్. మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనటానికి ఎంత మాత్రం సందేహించక్కర్లేదు. మెడిటేషన్ చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇనిషియల్గా రోజు 10 నిమిషాలు చేస్తూ రోజు రోజుకి టైం కొంచెం పెంచుకుంటూ 1 అరగంట కనుక చేస్తే మన ఆలోచనలు చాలా వరకు తగ్గుతాయి. మనకు ఆలోచనలు ఎంత తక్కువగా ఉంటే మైండ్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఐదవ సూత్రం, నీళ్లు ఎక్కువగా తాగడం. అదేంటి, నీళ్లు ఎక్కువగా తాగటానికి మైండ్కి సంబంధం ఏంటని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే నీటిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ ఆక్సిజన్ డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్తుంది. మన శరీరం 80% వాటర్తోనే నిండి ఉంటుంది. నీళ్లు ఎలా తాగాలంటే, పరగడుపున ఖాళీ కడుపుతో 2 నుంచి 3 గ్లాసులు నీళ్లు తాగాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత గంటన్నర గ్యాప్ ఇచ్చి 2 గ్లాసుల నీళ్లు, మధ్యాహ్నం భోజనం తర్వాత గంట గ్యాప్ తీసుకుని మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు, రాత్రి భోజనం త్వరగా అంటే నిద్రపోయే ముందు ఒక 2 గంటల ముందే ముగించుకొని గంట గ్యాప్ తర్వాత 1 గ్లాస్ నీళ్లు తాగాలి. ఇలా గ్యాప్ ఎందుకు తీసుకోవాలంటే, ఎప్పుడైనా సరే కొంచెం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నీళ్లలో ఉండే ఆక్సిజన్ బ్రెయిన్కు వెళ్తుంది. తద్వారా బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆరవ సూత్రం, సౌండ్ స్లీప్. అతి ముఖ్యమైనది ఈ సౌండ్ స్లీప్ అంటే గాఢ నిద్ర. ఎప్పుడైతే మీరు గాఢ నిద్ర పోతారో అప్పుడు మైండ్ పవర్ పెరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా పనులు చేస్తూ తక్కువగా నిద్రపోతారో వారితో పోలిస్తే ఎక్కువగా అంటే సరైన నిద్రపోతారో వారి మైండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏ టైంకి పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి అనేది వారి వారి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి 8 నుండి 10 గంటల నిద్ర కావాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి పనులు ఎక్కువగా ఉండి 5-6 గంటలు పడుకుంటారు.
మన శరీరం ఎంతసేపు నిద్ర కానీ రెస్ట్ కానీ కోరుకుంటుందో మనం దాన్ని గుర్తించి శరీరానికి సరిపడా రెస్ట్ ఇవ్వాలి. దానివల్ల మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. 1, టైర్డ్గా ఉన్నప్పుడు మట్టుకు ఎటువంటి ఆలోచనలు కానీ డెసిషన్స్ కానీ తీసుకోకూడదు. అలా టైర్డ్గా ఉన్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోండి, కాసేపు పడుకోండి. అందువల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. తర్వాత ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో ఇవ్వండి బ్రెయిన్ పవర్కి ఉపయోగపడే 6 సూత్రాలు. 1 ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన బ్రెయిన్ కోతి మైండ్ లాంటిది. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి గెంతుతూనే ఉంటుంది. సో దాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే, మన మాట వినాలంటే ఈ 6 సూత్రాలు పాటించి చూడండి. డెఫినెట్గా మీ మైండ్ పవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే నా టార్గెట్స్ ఇవి, నేను ఇలానే చేస్తాను అని మీ మైండ్కి మీరు ఆర్డర్ వేయండి. అంతేకాని దానికి మీరు బానిస కాకూడదు. అందరికీ బ్రెయిన్ ఉంటుంది, కానీ దాన్ని షార్ప్ బ్రెయిన్గా చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.